కొత్తగూడెం జిల్లా మనుగురు ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న తనపై ఆర్టీసీ డీఎం శ్యామ్ సుందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తేజస్విని ఆరోపించారు. రిక్వెస్ట్ స్టాఫ్లో ఎక్స్ప్రెస్ బస్సు నిలపలేదని ప్యాసింజర్ చేసిన ఫిర్యాదుతో ఆర్టీసీ డీఎం అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని ఆరోపిస్తూ మనుగురు ఆర్టీసీ బస్సు డిపో ఎదుట తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. ఇక ప్రయాణికుడు ఫిర్యాదు చేశారని తన వాదన కూడా వినకుండా కేవలం ప్రయాణికుడితో ఏకీభవించి తనపై నువ్వెంత నీ బతుకెంత అంటూ ఫోన్లో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన తండ్రి మరణానంతరం వచ్చిన ఉద్యోగాన్ని తనకి లేకుండా చేస్తానని డీఎం బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఇక డీఎం శ్యామ్ సుందర్ ఉద్యోగులను వేధిస్తున్నారని ప్రయాణికుల ఫిర్యాదు ఆధారంగా తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఇక మరోవైపు ప్రయాణికులతో ఓర్పుగా ఉండాలని మాత్రమే సూచించినట్లు ఆర్టీసీ డీఎం శ్యామ్ సుందర్ చెబుతున్నారు. నా పేరు తేజస్విని అండి. మనుగురు డిపోలో కండక్టర్ గా చేస్తున్నాను. నిన్న 4479 ఖమ్మం లేఅవుట్ కి వెళ్తుంటే అంబేద్కర్ సెంటర్ టీడీపీ సెంటర్ లో ప్యాసింజర్ ఎక్కారు. ఆ ప్యాసింజర్ ఎక్కేసి లక్ష్మీపురం టికెట్ అడిగారు. అడిగితే నేను లక్ష్మీపురం టికెట్ ఇవ్వను, మోరంపల్లి బంజర్ టికెట్ ఇస్తాను, లక్ష్మీపురంలో దింపుతాను అనేసి అన్నాను. అయితే ఆ ప్యాసింజర్ నాకు లక్ష్మీపురం టికెటే కావాలనేసి అయితే నేను ఇవ్వను అన్నాను. అన్న తర్వాత ఆ ప్యాసింజర్ నేను దింపననేసి అన్నాను. లక్ష్మీపురంలో స్టేజ్ లేదు, రిక్వెస్ట్ స్టాప్ ఉంది కాబట్టి నేను దింపుతాను అన్నా కానీ ఆ ప్యాసింజర్ వినిపించుకోకుండా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నువ్వైనా దింపుతావు నువ్వు అనేసి యూజ్ చేశాడు. ఒక డ్రైవర్ అని చూడకుండా కండక్టర్ అని చేయకుండా నువ్వు ఆపవా, నువ్వు కూడా ఆపుతావా ఆపవా, కండక్టర్ ఆపరా అంటుంది. నువ్వు ఆపుతావా ఆపవా అని అంటే నేను ఆపను అనేసి అన్నారు. నువ్వు టికెట్ తీసుకో, మోరంపల్లి బంజర్ టికెట్ తీసుకో, ఆపుతాం అనేసి డ్రైవర్ గారు కూడా అంటే ఆ మాట వినిపించుకోకుండా డిఎం సార్ కి ఫోన్ చేసి డిఎం సార్ తో మాట్లాడేసి ఇట్లా మీ డ్రైవర్ కండక్టర్ బస్సు దింపనంటున్నారు లక్ష్మీపురంలో అన్నారు. నిజంగానే లక్ష్మీపురంలో స్టేజ్ లేదు. స్టేజ్ లేనప్పుడు మేము ఎలా దింపుతాం? రిక్వెస్ట్ స్టాప్ తీసుకుంటే దింపుతాం. మోరంపల్లి బంజర్ టికెట్ తీసుకొని లక్ష్మీపురంలో దింపమంటే దింపేవాళ్ళం. కానీ లక్ష్మీపురం టికెట్ అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? టిమ్ లో ఉండదు లక్ష్మీపురం టికెట్ అనేసి. అయితే ఎమ్మడే డిఎం సార్ తో ఆ ప్యాసింజర్ మాట్లాడిన తర్వాత డిఎం సార్ మురళీ సార్ కి ఫోన్ చేసేసి ఆ పాప నాకు ఫోన్ చేయమని చెప్పండి అంటే నాకు ఫోన్ చేశారు. మురళీ సార్ ఫోన్ చేసి డిఎం సార్ నీతో మాట్లాడారంటున్నారమ్మా, నువ్వు డిఎం సార్ తో మాట్లాడు అన్నారు. డిఎం సార్ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు సార్ అనేసి అంటే నాకు మురళీ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఎమ్మటే అశ్వాపురం రాకముందే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వెంత నీ బతికెంత, కావాలంటే ఇప్పుడు ఉద్యోగం నీ తీసి పడేస్తాను, నువ్వెంత నీ బతికెంత, నువ్వు నీ అమ్మ వచ్చి నువ్వు నీ అమ్మ వచ్చి బతిలాడితే నేను ఉద్యోగం ఇచ్చాను నీకు, నేను ఇప్పుడు ఉద్యోగంలో పీకి పడేస్తాను అనేసి మాట్లాడారు. అది కాదు సార్, చెప్పేది వినండి సార్, అసలు ఆ ప్యాసింజర్ కి నేను ఇంకా టికెట్ కూడా ఇవ్వలేదు, టికెట్ ఇచ్చి నేను దింపపోతే అప్పుడు మీరు అనండి అని అంటే అసలు వినలేదు. నువ్వు చెప్పేది నేను వినాలా? నేను అన్న డ్రైవర్ తోటి మాట్లాడకు బాబు, నా మీ డిఎం మాట్లాడతారంటే కూడా డ్రైవర్ ఫోన్ తీసుకోవడం లేదు. దాంతో మీరు డ్రైవర్ దగ్గరికి వెళ్ళకండి అని ఎయిర్ బస్ డ్రైవర్ కండక్టర్ మన డిపార్ట్మెంట్ వారు ఉంటారు, ఆ మేడం మన ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాము. చెప్తే అతడు కండక్టర్కి ఇవ్వడం జరిగింది. కండక్టర్ ఫస్ట్ ఆమె ఫోన్ తీసుకోలేదు, తర్వాత తీసుకున్నది. ముందుగా ఆమె ఏం పేరమ్మా నీదని అడగడం జరిగింది. ఆమె పేరు నేను చెప్పకుండా ఆమె అలాగనే సైలెంట్ ఉంటే ముందు ఆయన దించండి అమ్మ స్టేజ్ దాటుతుందట, ముందుగా మీరు చేయవలసింది అతడు టికెట్ తీసుకున్న ప్యాసింజరు అతను ముందుగా అతన్ని దించండి, స్టేజ్లో దించి ఆ తర్వాత మీరు నాతో మాట్లాడండి అమ్మ, ఆ పని చేయండి అంటే ఆమె ఫోన్ కట్ చేసేసింది. దించారు. తర్వాత ఆ ప్యాసింజర్ని తెలుసుకుంటే దించారని చెప్పారు. తర్వాత ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఈ కండక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసి సార్ నా మిస్టేక్ ఏమున్నదని అడిగింది. అని అంటే మిస్టేక్ ఏమో అంటే మీరు ఒక బస్సుకు సూపర్వైజర్ అమ్మ, కండక్టర్ అంటే బస్సుకు సూపర్వైజరు, ప్రయాణికులు కోరిన చోట మీరే బెల్లు కొట్టి ఆపాలి, డ్రైవర్ కాదు. మీరు ఆపమన్న చోట వాళ్ళు ఆపితే మీరే కమాండింగ్గా ఉండాలి. మీరు అలా చేయకపోతే ఈ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. రోజు ఇలా ఫోన్లు వస్తూనే ఉంటాయి. ప్రయాణికులకు అనుకూలంగా వాళ్ళు కోరిన చోట దించాలి. మనం ఎక్కించుకోవడమేమో బస్సు ఎక్కించుకోవడము దించడమే కోరిన చోట చేయాలి మనము. కాబట్టి ఒకటి మీరు గమనించి చేసుకోవాలి ఉద్యోగం, అంతే తప్ప మనం మరి అది చేయకూడదమ్మా. ఇలా ఉంటే ఇబ్బందుల పాలవుతుంది, మన ఉద్యోగానికి ఇబ్బంది అని చెప్పడం. దాన్ని ఆమె నా ఉద్యోగం తీసేస్తారు, నా ఉద్యోగం పెట్టించిన వక్రీకరిస్తూ ఏదో ఒక వేరే భాష వాడుతూ ఆమె ఇబ్బందికరంగా వైరల్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత